చేసుకునేటువంటి పండుగనే ఈ రక్షాబంధన్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరం కూడా ఈ దేశ రక్షణ కొరకు, ఈ ధర్మ రక్షణ కొరకు, ఈ సమాజం యొక్క సంఘటన కొరకు అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఒక సంకల్పం తీసుకున్నటువంటి ఒక గొప్ప పండుగ ఈ రక్షాబంధన్. ఈ రక్షాబంధన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం కూడా దేశానికి, ధర్మానికి, సమాజానికి రక్షగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒకవైపు అందరమేమో నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరం దేశానికి, ధర్మానికి, సమాజానికి రక్ష అని చెప్పి రక్షాబంధన్ పండుగ జరుపుకుంటుంటే, తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి నానుడు ఉన్నది. ఏముందంటే కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మీ అవినీతికి మేము రక్ష, మా అవినీతికి మీరు రక్ష, మన ఇద్దరం కలిసి దోచుకుందాం, కలిసి దాచుకుందాం అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఈ పండుగ జరుపుకుంటున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి మీద ఆరోపణలు చేస్తున్నారు, సిట్లు చేస్తున్నారు, విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఇంతవరకు కేసీఆర్ కుటుంబంలో ఒక వ్యక్తిని కానీ, రాజకీయ నాయకుడిని కానీ అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు, చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. చర్చల పేరుతో, విచారణ పేరుతో కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పాల్పడుతున్న అవినీతికి కానీ, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే ప్రయత్నం చేస్తలేరు. 6 గ్యారెంటీల విషయంలో అసెంబ్లీ పెడితే ఓల్గో తిట్టుకుంటున్నారు. కేవలం మీరుండాలి, మేముండాలి, వార్తల్లో కానీ బయట కానీ ఒక ప్లాన్ ప్రకారం ఇది జరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళ అవినీతికి వాళ్ళు రక్షగా ఉంటున్నారు, వాళ్ళ అవినీతికి వీళ్ళు రక్షగా ఉంటున్నారు. ఇదే కాంగ్రెస్ బీఆర్ఎస్ పండుగ పార్టీ యొక్క రక్షాబంధన్ పండుగ. కేటీఆర్ కామెంట్ చేశారు, మీ పైన పర్మిషన్ దావా కేసు చేస్తాను, మీరు చేసిన కామెంట్స్ వెంటనే ఉపసంహరించుకొని 40 గంటల టైం ఇచ్చాడు. ఏం కామెంట్ చేసినా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రు అన్న. మరి మీ చెల్లెనే అన్నది ఆమె ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పని. మీ చెల్లెకి ఏమి ఉంటుంది? రాధాకిషన్ రావు అనే వ్యక్తి ఆయన వాంగ్మూలలో పెద్ద ఆయనే బ్రాకెట్లో కేసీఆర్ అనే వాంగ్మూలలో రాసి ఉంది. దాన్ని కోర్టులో సబ్మిట్ చేసిన అధికారులు, ప్రభుత్వం. మరి రాధాకిషన్ రావుకి ఇస్తావా నోటీస్? ఇస్తావా? ఎవరికి ఇస్తావు నోటీసు? నేనేమంటున్నా అంటే అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే ఈ కేసీఆర్ కొడుకు కానీ, కేసీఆర్ కానీ ఎప్పుడు జైల్లో ఉంటారు. అన్ని తిట్లు తెలంగాణలో తిట్టని బూతు లేదు, మాట్లాడని భాష లేదు, చేయని ఆరోపణలు లేవు, నిరాధార ఆరోపణలు. అట్లా నోటీస్ తీసుకుని నువ్వు మీ అయ్యా ఇద్దరు శాశ్వతంగా జైల్లో ఉంటారు. అన్ని నోటీస్ అంత నోటీస్ ఇస్తాడు. ఎందుకు వారిపోయినావు? ఇప్పుడు నోటీస్ ఇస్తే నేను చట్టపరంగా ఏం చేయాలి నాకు కూడా తెలుసు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, నువ్వు నోటీసుల ద్వారా ఒక రాజకీయ నాయకుడివై ఉండి ధైర్యంగా ఎదుర్కోలేక నువ్వు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పి బెదిరిస్తున్నావు. ఏదో ఒక నోటీస్ ఇచ్చి బెదిరించి అట్నే భయపడతానుకుంటే నీ మురుగత్వం. నేను నీ లెక్క అయ్య పేరు చెప్పి రాజకీయ కష్టం కాదు. నేను తెలంగాణ ఉద్యమంలో ఎవరో చేస్తుంటే పోయి మధ్యలో జెండా పెట్టి కంకులు కాల్చే కాడ ఫోటో దిగి, దోషలు వేసే కాడ ఫోటో దిగి, చావటలో పోయి ఫోటో దిగి, మధ్యలో జెండా జేఎస్ఎల్ మీటింగ్ పెడితే మధ్యలో జెండా పెట్టి రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తిని కాదు. నేను చిన్నప్పటి నుంచి ధర్మము, దేశము అనేటువంటి ఒక ఆలోచనతో, ఒక జాతీయవాద భావజాలంతో, ఒక హిందూ ధర్మరక్షణ కోసం పాటుపడుతూ హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ అనేక ఉద్యమాలు చేసి అనేక కేసులను భరించి అనేక సార్లు జైలుకు పోయి పోలీసుల దెబ్బలు తిని వచ్చినటువంటి వ్యక్తి నేను. మా నాయన పేరు చెప్పో, మా తాత పేరు చెప్పో నేను వచ్చిన వ్యక్తి కాదు. నీకు నాకున్న తేడా అది. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్య, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు, ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణిస్తామా? నువ్వు దాస్తికి నువ్వు
మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరం వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు. డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా. రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు, నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం. ఈ సవాల్కు నువ్వు సిద్ధమా? నేను రెడీ. మా భార్య పిల్లలతో సహా కుటుంబ సభ అందరం వస్తాం, మేము ప్రమాణం చేస్తాం. తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు రెడీయా చెప్పు. నువ్వు మీ కుటుంబ సభ్యులు మీ నాయనతో కూడా మాట్లాడు. ఒక్కరోజు ఫామ్లోకి బయట రమ్మను. మా కుటుంబానికి సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ విషయం మాకు తెలియదు. అసలు నేను ఒకటే చెప్తున్నా, ఇది సిద్ధమా చెప్పు. బీఆర్ఎస్ పార్టీల మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరికైనా కానీ కొంచెమన్నా మీకు రోషం ఉంటే అసలు ఆ పార్టీ ఇచ్చిపెట్టి బయట రావడం. మీరు మీ అందరి ఫోన్ ట్యాప్ చేసాడు. ఆ లిస్టు పోయి చెప్తే లిస్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లన్నీ ట్యాప్ చేసాడు. అందరి మ్యాక్సిమం మంత్రులకు కూడా. ఇట్లా సిగ్గుండే దాన్ని ఉండడానికి మీ మీదే నమ్మకం లేదు. నేను నీ కూడా పంపిస్తా, అది పంపిస్తా అని చెప్పి ఇవాళ నా ముందట మాట్లాడితే, కాబట్టి అంతా కూడా ఇదంతా అండర్స్టాండింగ్ పాలిటిక్స్ బీఆర్ఎస్ కాంగ్రెస్. ఇవాళ కాళేశ్వరం విషయంలో అసెంబ్లీ ఏర్పాటు చేస్తాం ఏం అవసరం అంటున్నా. గతంలో కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. మీ మంత్రులందరూ గాయి వేరాడికి పోయి తప్పు జరిగింది, కేసీఆర్ అవినీతి పాల్పడ్డాడు అని చెప్పారు. దానికి మళ్ళా కమిషన్ వేసారు. కమిషన్ నివేదిక ఇచ్చింది. మీ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు, దానిలో చర్చించినాక చర్యలు తీసుకోవాలి. మన అసెంబ్లీ ఏంది? మరి విద్యుత్ కొనుగోలు విషయంలో కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మరి దాని విషయంలో ఎందుకు అసెంబ్లీ పెట్టలే మీరు? ఆ రిపోర్ట్ ఏమైంది, రిపోర్ట్ ఏమొచ్చిందో ప్రజలకు చెప్పిరా మీరేమన్నా? దాని మీద చర్చ ఎందుకు జరగలేదు? అయిపోయా, ఢిల్లీ వైపు అసలు ఉంటున్నాయి. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో, విద్యుత్ సంబంధించి ఆ స్కామ్ విషయంలో ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ ఏమైంది? అసెంబ్లీలో చర్చ ఎందుకు జరుగుతలేదు దాని మీద? కాబట్టి మీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. దాన్ని పక్కా ప్రజలు తిరగబడతారు, ఎదుర్కొంటారు విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ప్రభుత్వ అవసరాల కోసమే ఫోన్ ట్యాపింగ్ జరగచ్చు, మరి ఏం సంబంధం అని గతంలో కేసీఆర్ నాడు తాజా మాట కేటీఆర్ అంటున్నారు. రాధాకిషన్ రావు దేనికోసం శ్రీపడించారు? రాధాకిషన్ రావు నిన్న సిట్టాధికారులు పిలిచారు, నా దగ్గర ఆధారం వాళ్ళకి ఇచ్చిన, నాకు కూడా సమాచారం వాళ్ళకి ఇచ్చిన, వాళ్ళు మొత్తం క్లియర్గా చూపెట్టారు. దానిలో హార్డ్ డిస్కులు ఏవైతున్నాయో వాటిని ధ్వంసం చేశారు. నేను మళ్ళీ చెప్తున్నా, క్లారిటీ ఒక 3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వీళ్ళు ఏం చేసిండ్రు అన్నది. నెంబర్ 1 అంటే సిట్టుకు విచారణ చేసే అధికారం లేదు, అంటే పిలిచే అధికారం లేదు, అందరు పిలిచే అధికారం లేదు. కానీ సిట్టు అధికారులు మాత్రం నిజాయితీపరులు. ఇప్పుడు సిట్టు విచారణ చేస్తున్నటువంటి అధికారులు నిజాయితీపరులు. వాళ్ళ మీద మాకు ఎలాంటి అనుమానాలు లేవు. కానీ వాళ్ళ పరిమితి తక్కువ ఉన్నది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తారో ఆ చేసినటువంటి పేరుని పంపమంటే వీళ్ళు మావోయిస్టు పేరు సిబ్బంది మా పేర్లు పంపారు, నా పేరు పంపారు. దానిలో ముఖ్యమంత్రి గారి పేరు ఉన్నది, హరీష్ రావు పేరు ఉన్నది, ఎమ్మెల్యే పేరు అందరూ ఉన్నాయి. వీళ్ళందరూ పేర్లు పంపారు. వాళ్ళు ఒక వాళ్ళు ఒక క్వశ్చన్ రైజ్ చేసారు. వాళ్ళు ఈ ప్రభాకర్ రావు ఎవరు అని అడిగారు. ప్రభాకర్ రావు పదవి విరమణ పొందిన వ్యక్తి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం ఏం చేసింది? ప్రభాకర్ రావు ఐజీ అని పంపింది. అంటే కేంద్ర హోంశాఖను తప్పుదారి పట్టించింది. ఐజీ అని పంపింది. ఒకటి, కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఏం జారీ చేసింది? దేశవ్యాప్తంగా ఎవరైతే మావోయిస్టులు కానీ టెర్రరిస్టులు కానీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాటిని ప్రతి సంవత్సరము జనవరి జూలై నెలలో వాటిని డిలీట్ చేయాలి, ఆ డాక్యుమెంట్స్ మొత్తం ధ్వంసం చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధన. కానీ కేసీఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు చేయలే. ఈ ప్రభాకర్ అనే వ్యక్తి ఏం చేసిండు? మొన్న ఎన్నికల తర్వాత ఇక ప్రభుత్వం రాదు
అని తెలుసుకున్న తర్వాత నవంబర్లో చేసిండు. నవంబర్లో చేయరాదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఏంటి? జనవరి జూలై నెలలో అటు చేయాలి. కానీ ప్రభాకర్ రావు ఏం చేసిండు? నవంబర్లో చేసిండు. ఇది కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నిబంధనలకు పూర్తి విరుద్ధం. అందుకే సిబిఐ విచారణ జరపాలంటున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి వాళ్ళు ప్రశ్నార్థం వీళ్ళు ఉల్టా సమాధానం ఇచ్చారు. వాళ్ళకంత రాంగ్ మెసేజ్ ఇచ్చారు. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, కాబట్టి సిబిఐకి ఇవ్వాలంటున్నాం. ప్లస్ హైకోర్టు జడ్జిదే ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి సమాచారం ఉంది. రిపోర్ట్ వచ్చింది దాని మీద. జడ్జిని పిలిచి విచారణ చేసే అధికారం సిట్కి లేదు. కేంద్ర హోంశాఖ కార్యాలయం పిలిచే అధికారం వీళ్ళకి లేదు. కేంద్ర సంస్థలను పిలిచే అంత ఆలోచన అట్లా స్థాయి లేదు వీళ్ళకు. అటువంటి అధికారం వీళ్ళకి లేదు. ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ చేశారు. ఆయన పిలిచి వీళ్ళు విచారణ చేస్తారా? ఇంత నోటీసులు ఉడియలే. ఇలా ఏమంటారు అంటే అందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పిలవండి, పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిన ఎందుకు పిలుస్తున్నారు? వాళ్ళను ఫోన్ ట్యాప్ చేసిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు కాళేశ్వరంలో అన్నింటిలో పిలిచిరు, కేసీఆర్ పిలిచిరు, హరీష్ రావు గారు పిలిచిరు, అందరు పిలిచిరు. మరి ఫోన్ ట్యాప్ విషయంలో కేసీఆర్ ఎందుకు పిలుస్తలేరు? కేసీఆర్ కొడుకుని ఎందుకు పిలుస్తలేరు? ఎందుకు పిలిచి విచారణ చేస్తలేరు మీరు? బండి సంజయ్కి నిఘా వ్యవస్థ మీద అవగాహన లేదు. కేంద్ర హోంమంత్రి ఎట్లా అయ్యారు? అవును, ఎట్లా పనిచేస్తుంది? నీలక కొంపలు ముంచే తెలివి నాకు లేదు. వాని కొంపలు ముంచే తెలివి నాకు లేదు. ఇలా ఇంత పోటీగానక మాట్లాడుతున్నావు, సిగ్గుండాలని కొంచెమన్నా. మీరు బతుక అనేది భార్యాభర్తల ఫోన్ అయిన మూర్ఖులు, నీచులు మీరు. ఎస్ఐబి అంటే ఏంది చెప్పు, నాకు చెప్పు. ఎస్ఐబి అంటే దేనికోసం పనిచేయాలి? నువ్వు బాగా తెలివిమంతుడు కదా, నీకు బాగా తెలివి ఉంది కదా. ఎస్ఐబి అంటే ఏంది? ఎస్ఐబి దేనికోసం పనిచేయాలి? మావోయిస్టుల కోసం పనిచేయాలి. మావోయిస్టుల కదలికల విషయంలో పనిచేయాలి. కానీ ఎంతమంది పోలీసు వాళ్ళు ఎస్ఐబిలో ఉండి నీ ప్రభుత్వం రాకముందు ఎంతమంది బలిదానం అయిపోయారు ఇవాళ నక్సల చేతిలో. నువ్వు వచ్చినాక ఏం చేసినావు? నీ సుట్టమైన ప్రభాకరం వాటికి ఎస్ఐబిఐ ఆఫీసర్ చేసినావు. పదవీ విరమణ పొందినాక కూడా ఆఫీసర్ చేసినావు. ఎందుకోసం చేసినావు నువ్వు? నీకు బాగా తెలుసు కదా ఇంటెలిజెన్స్ మీద. నీ ప్రభుత్వంలో చేసిన ఇంటెలిజెన్స్ ఏం పనిచేసింది చెప్పరాదు? ఏం చేసింది? రాజకీయ నాయకుల ఫోన్లు విన్నారు, భార్యాభర్తల ఫోన్లు విన్నారు, కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారు, సిబ్బంది ఫోన్ విన్నారు, ఇంటర్ వర్కర్స్ల ఫోన్ విన్నారు, అందరు ఫోన్లు విన్నారు. వ్యాపారస్తుల ఫోన్లని బ్లాక్ మెయిల్ చేసి పైసలు చంపారు. సినిమా యాక్టర్స్ ఫోన్ని బ్లాక్ మెయిల్ చేసిర్రు. అందరు తెలిసిందే అది. ఇది ఇంటెలిజెన్స్ పనిచేసేది. మరి నాకు తెలిసిన ఇంటెలిజెన్స్ ఇటువంటి ఇంటెలిజెన్స్ కాదు. నీ తెలిసిన ఇంటెలిజెన్స్, నువ్వు పనిచేయించుకున్న ఇంటెలిజెన్స్ గిది. నీకు నాకున్న తేడా. నీకు అది తెలుసు, నాకు ఇది తెలుసు. నీకు బాగా తెలుసు కదా. చెప్పు మరి ఇప్పుడు నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది చెప్పు. ఏడవైనాయి పైసలు, రికవరీ చేసిన పైసలు ఏడవైనాయి? ఎంత పట్టుకున్నారు, ఎంత రికవరీ చేసారు? నీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దుబాయ్ అది కర్ణాటక ఎలక్షన్లో పైసలు ఇస్తేవి పోయి, బెంగాల్ ఎలక్షన్ పోయి పైసలు ఇస్తేవి, ఢిల్లీ ఎలక్షన్లో పోయి పైసలు ఇస్తేవి కాంగ్రెస్ వాళ్ళకు. ఎక్కడి నుంచి వచ్చినా నీకు పైసలు అంటున్నా. కాంగ్రెస్ వచ్చినావు, ఈత పాటకి ఇచ్చినావు. బెంగాల్ పోయి మీ అయ్య పోయి పైసలు ఇవ్వలేదా? ప్రమాణం చేయమని చెప్పి మీ అయ్యను. బెంగాల్ పోయి మమతా బెనర్జీ గారికి మీ అయ్య పోయి పైసలు ఇవ్వలేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడే పోయి మీ అయ్య పడి పోతే మీ అయ్యను మమతా బెనర్జీ గుర్తుపట్టలే. మీ అయ్యను బయట ఉంచింది మమతా బెనర్జీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుడిని లోపల తీసుకుపోయింది. మీ అయ్య ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాడు. ఇది వాస్తవం కాదా? ముంబైలో పోయి పైసలు లేదా ఎలక్షన్లకు? ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు అమానీతులు చెప్పేది. నీ బండారం అంతా బయటపడతా. అన్నీ ఉన్నాయి. వ్యక్తిగతంగా పోవద్దు, అటువంటి క్యారెక్టర్ అనేది కాదు, ఇది మంచిది కాదు అని మాత్రమే సంస్కారం అనేది అడ్డం వస్తుంది. కాబట్టి నేను దూరం ఉన్నా. చెప్పు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ గురించి నేను చెప్పినా. మరి నువ్వు చెప్పు, నీ ఎస్ఐబి ఏం చేసింది చెప్పు. రాధాకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, దానికి సమాధానం చెప్పు. బాగుండి వచ్చిన సమాధానం చెప్పు. దానికి నేను ఇప్పించినా, మా పార్టీ నాయకులు ఇప్పించిరా? సిగ్గుండాల మా కార్యకర్తల గన్ని కేసులు పెట్టినావు, నా మీద కేసులు పెట్టినావు, మా నాయకుల మీద కేసులు పెట్టినావు, జైల్లో పంపినావు. నువ్వు ఎలా మాట్లాడేది?
సంజయ్ గారు మీ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేతల మీద ఎలాంటి కేసులు నమోదు, ఎందుకంటే మీ దగ్గర ఉన్న చట్టాలు ఉన్నాయి ఆల్రెడీ. కేసులు మేము చేయరాదు. టెలికాం యాక్ట్ మీ చేతిలో ఉంటుంది. ఏదున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి. ఇలా అందుకే ఏమంటున్నాం దయచేసి ఇవి కేంద్రం అదిలో సిబిఐ ఎంక్వైరీకి మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వము స్పందిస్తలేదు కాబట్టి హైకోర్టులో కూడా కేసు వేసినాం మేము. ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు గతంలోనే కేసు వేయించిండు. ఏది హైకోర్టులో కేసు నడుస్తున్నది. మేము స్వయంగా సిబిఐ రావాలి ఈడీ రావాలంటే ఎప్పటికొద్దు. అంటే మీరే చెప్తున్నారు మమతా బెనర్జీకి డబ్బులు ఇచ్చారని చెప్పేసి, కర్ణాటక డబ్బులు ఇచ్చారు, ఢిల్లీ అన్ని ఆధారాలు ఇది కాదు అని చెప్పని చెప్పు. అన్ని ఆధారాలప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా. ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం లేదు కదా. పైసలు అప్పుడు చూసి ఇస్తారా? ఇక పైసలు తీసుకొని ఇస్తారా? ఢిల్లీలో మీ ప్రభుత్వం కాదు, పైసలు నిజంగా కొన్ని పైసలతో తీసిస్తారా? తీస్తారా? పోయి నేను ఇస్తున్న పైసలు అని చెప్పండి. ఇయ్యలేని చెప్పండి, ప్రమాణం చెప్పండి. అంటే ఫోన్ ట్యాపింగ్ అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైన భావించవచ్చు, ఎందుకంటే మీ చేతిలో ఉంటే టెలికాం యాక్ట్ అంతా కూడా మీరు. నా ఎస్ఐబి మళ్ళీ చెప్తున్నా, ఎస్ఐబి అనేది మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడిన సంస్థ ఇది. కాబట్టి మావోయిస్టులకు సంబంధించిన సింపథైజర్స్ పేరుతోని వీళ్ళు లిస్టు పంపారు. వీళ్ళు మావోయిస్టు సింపథైజర్స్ అని చెప్పి లిస్టు పంపారు. అప్పుడు కేంద్రం ఏం చేసింది? మేము అట్లా ఇవ్వరాదు, అసలు దీనికి ఈ ప్రభాకర్ రావు ఎవరు అని టెలికాం డిపార్ట్మెంట్ క్వశ్చన్ చేసింది. ఎవరిని? రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రభాకర్ రావు వెంటనే ఐజీ అని తప్పుడు నివేదిక పంపింది. మరి కేంద్ర ప్రభుత్వము అప్పుడు సహకరించింది అనుకో, ఏమంటారు అప్పుడు? మావోయిస్టులు ఉన్నా కూడా మేము లిస్టు పంపినా కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు అనేది ఎవరంటారు? వీళ్ళంటారు కదా. అంటే గంట సమాచారం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఉందా? ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఇక్కడ మావోయిస్టులు లేని అన్న నమ్మకం మీద నడుస్తుంది ప్రభుత్వం. అన్నిటి మీద కూర్చుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం నడవదు, ఏ రాష్ట్ర ముందు పోదు. ఇలా మేము బడ్జెట్ ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయిస్తుందా? అంటే ఒకటి చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం చెప్పండి. ఒక సంగతి ఒకటి మావోయిస్టులు కావచ్చు, లేదా ఉగ్రవాదులు కావచ్చు. అంటే అన్న రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఏ కేంద్ర ప్రభుత్వం రాదు. అది బీజేపీ ప్రభుత్వం కానీ ఎక్కడ వేసారు? ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడన్నా ఈ ఆరోపణలు ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడన్నా ఈ ఆరోపణలు ఉన్నాయా? ఆడ కూడా టెర్రరిస్టు భావాజాలం, టెర్రరిస్టుకు సంబంధించి కూడా జరుగుతుంది కావచ్చు. ఎక్కడన్నా ఈ ఆరోపణలు ఉన్నాయా చెప్తున్నాను. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఎక్కడైనా ఆరోపిస్తున్నాయా బీజేపీ మీద? అంటే ఒకటి, మీరు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ అని చాలా సార్లు చెప్పారు. కనీసం 3-4 ఏళ్ళు అవుతుంది. అప్పటికి కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి? మీకు అర్థమవుతలేదు. వీళ్ళు ఏం చేశారు? మావోయిస్టు సింపథైజర్స్ అని చెప్పి లిస్ట్ పంపించారు డిపార్ట్మెంట్లో. వీళ్ళకి ఇదని తెలుస్తుందా? దాన్ని మళ్ళీ బయటికి లీక్ చేస్తారా? ఒక నిమిషం చెప్తాను. సంజయ్ గారి పేరు టెర్రర్ డిపార్ట్మెంట్కి ఏం తెలుస్తుందా? నేను ఎంపీ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మనకు క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉండదు. ఫలానా సంపత్ గారిది, ఫలానా సంజయ్ గారిది అన్ని పెట్టిన పేర్లు అన్ని ఇంటెలిజెన్స్ ఇచ్చి చేసుకుంటారా? బయట లీక్ చేసే అవకాశం ఉండదు. ఇది రహస్యంగా ఉంచాల్సి వస్తుంది. ఇప్పుడే కేంద్ర హోంమంత్రి అయిన తర్వాత విషయం తెలుసు. అంతా నాకు కూడా ఏం తెలిసింది? క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉండదు. ఏంటంటే ఒక నమ్మకం విశ్వాసాల మీద ఇది ఆధారపడి ఉంటుంది. అటువంటి నమ్మక విశ్వాసాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దోఖా ఇచ్చింది, ద్రోహం చేసింది. ఏం చేసారు దాన్ని? ఏం చేసారు? అది ఇప్పుడు ప్రవీణ్ రావు పార్లమెంట్కి అన్నారు, ప్రవీణ్ రావు అని రాస్తారు, మధు అని రాస్తారు, రమేష్ అని రాస్తారు. ఏం చేస్తారు? వాళ్ళకు నమ్మకం ఎవరి మీద? వాళ్ళకు డిపార్ట్మెంట్ నాకు ఇప్పుడు తెలిసింది కదా. ప్రివిలేజ్ అంటే దానికి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు కోర్టులో ఏమవుతుంది? సిబిఐ ఎంక్వైరీ అయినాక ఏమవుతుంది? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎవరు ఫోన్ ట్యాప్ చేశారు ఏందనేది సమగ్ర నివేదిక వస్తుంది. లేకుంటే సిట్ వాళ్ళు నివేదిక ఇస్తారు. నివేదిక ఇచ్చినాక దాని ప్రకారం పోవాల్సి వస్తుంది. మాకు నిన్న క్లియర్గా డీటెయిల్ రిపోర్ట్ చూపెట్టారు వాళ్ళు. ఇంకా మీరు నమ్మరు, ఇక పేర్లు చెప్పదు కానీ ఇద్దరు నాయకుల అంచెలకు సంబంధించి మాట్లాడుకున్న వాయిస్ రికార్డ్ కూడా ఉన్నది. వాళ్ళు డిలీట్ కాలే. అది అంటే వీళ్ళకి ఎంత నీచులు వీళ్ళు ఈ 24 గంటలకు అదే పనిగా అది పెట్టుకొని చిన్నపిల్లలు పాట అంటారు కదా, వాళ్ళకి ఇదే పని. ఆ ప్రణీత్ రావంటోనికి ఈ రాధాకృష్ణకి అదే పనిగా, వేరే పని లేదు. ఇక ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ కాబోతారా? మీకు నమ్మకం ఉందా సిట్ పైన?
సిట్టు మీద నమ్మకం లేదు, అధికారుల మీద నమ్మకం ఉంది, ప్రభుత్వం మీద నమ్మకం లేదు. మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు, అందుకే సిబిఐ అంటున్నాం. అందుకే ఇప్పుడు ఏమంటున్నా అంటే హైకోర్టు టీఎస్పీఎస్సీ పేపరు విచారణ జరిపిన హైకోర్టు జడ్జిదే ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి వచ్చింది. ఆ జడ్జిని పిలిచి విచారణ చేసే అధికారం ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలిచి విచారణ చేసే అధికారం వీళ్ళకు ఉందా? లేనప్పుడు విచారణలో పూట టైంపాస్. ఫైనల్ గా కింద మీరు ఒక 2 పెద్ద బండిల్స్ తీసుకెళ్లారు. ఆ పెద్ద బండిల్స్ లో ఏముంది? దాని పేరే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. అడిగితే ఏం చెప్తున్నా? ఒకటేనా కేటీఆర్ అరెస్ట్ చేయాలని సంజయ్ గారు డిమాండ్ చేస్తున్నారా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో? విచారణ త్వరితగతిన చేయాలి, మీతో కాదు, సిబిఐకి ఇవ్వండి. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు నిన్న ఆధారాలు చూపెట్టిండ్రు, అనేక ఆధారాలు చూపెట్టారు. చాలా మంది ఇప్పటికే విచారణ జరిపారు. దాదాపు 6,000 మంది దాకా 6,000 మంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు అక్కడ వాళ్ళు చూపెట్టిండ్రు, రికార్డు చూపెట్టిండ్రు, అన్ని ఆధారాలు చూపెట్టిండ్రు. చూపెట్ట కూడా ఇంకా చర్యలు తీసుకుంటారు. ఎందుకు నమ్మకం లేదు వీళ్ళ మీద అంటే గతంలో ఇంతమంది చెప్పిన విద్యుత్ కొనుగోలు విషయంలో నివేదిక వచ్చినా కూడా ఇంతవరకు దాన్ని అసెంబ్లీ చర్చ లేదు, దానికి చర్యలు లేవు. ఫార్ములా ఈ కేసు సంబంధించి కూడా కోర్టు డైరెక్షన్ ఉన్నప్పుడు కూడా కనీసం ఇంతవరకు అరెస్ట్ లేదు, నాకు చర్యలు లేవు. ఇట్లా అనేక కేసులు ఉన్నాయి కాబట్టి వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. కాబట్టి వెంటనే సిబిఐకి ఇస్తే సిబిఐ త్వరితగతిన విచారణ జరుగుతుంది, చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. అందరు చేశారు. పిలవాలని నేను అంటున్నా. ఇప్పుడు కవితకి చెప్పింది పిలవాలని అంటున్నా. మరి ఇప్పుడు హరీష్ రావు గారిని ప్రమాణం చేయమని చెప్పండి, అది అలాగే చెప్పండి, చెప్పమని చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఈ టెక్నాలజీ మీద ఫోన్ వాడేదాని మీద అవగాహన లేని వ్యక్తి కూడా కేసీఆర్ ప్రభుత్వంలో జనరల్ నార్మల్ కాల్ చేసే పరిస్థితి లేదు. ఏంటంటే కేసీఆర్ ఇంటుండట అన్నారు. కేసీఆర్ అన్ని ఫోన్లు వింటాడట. ఇది కామన్ అయిపోయింది. మీ మీడియా మిత్రులు ఎవరైనా మీ యజమానితో మాట్లాడినప్పుడు కానీ కెమెరామెన్లు రిపోర్టర్లు కెమెరామెన్తో మాట్లాడినప్పుడు నార్మల్ కాల్ మాట్లాడారా మీరు చెప్పండి నాకు. నదిలో ఒక మహారాష్ట్ర ఒక లీడర్ వచ్చాడు, ఆయన డబ్బా ఫోన్ పెట్టుకున్నాడు. ఈ డబ్బా ఫోన్ ఎందుకంటే అన్నా కేసీఆర్ డేంజరే అన్నాడు. ఈ డబ్బా ఇది జిల్లా వాట్స్కి ఇది మన ఏముండదు, వాట్సాప్ సిగ్నల్ గిన్నెలు ఏముండదు, నెట్ అది ఉండదు. కాబట్టి ఈ నెంబర్ తెలియదు. మా భార్యకు ఫోన్ ఇచ్చినా, మా భార్యకు డబ్బా ఫోన్ ఇచ్చినా, నేను డబ్బా ఫోన్ తీసుకున్నా. ఈ నెంబర్ బయట 3 ఫోన్లు నాకు. ఈ డబ్బా ఫోన్ ఓన్లీ మా భార్యకే ఫోన్ చేస్తా. మా భార్య డబ్బా ఫోన్ ఓన్లీ నాకే ఇస్తుంది. అంటే గంత భయానకం. అప్పుడు ధన్యవాదాలు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఫోన్ ట్యాపింగ్ కాలేదని చెప్తున్నారు. మీరైనా కేటీఆర్ ను